హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 త్వరలో ప్రారంభం కాబోతుంది. అండ్ మనమంతా ఎదురు చూసే సన్ రైజ్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ అయిపోయింది. ఇవాళ సెకండ్ డే ప్రాక్టీస్ క్యాంప్కి అందరు కొత్త ప్లేయర్స్ అయితే వచ్చేసారు. డొమెస్టిక్ ఇండియన్ ప్లేయర్స్ మొత్తం వచ్చేసారు, ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్న ప్లేయర్స్. అండ్ రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ కూడా నిన్ననే రావడం జరిగింది, మనం చూసాం. అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా చాలా పెద్ద మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఏంటో చూసే ముందు సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని ఒక లైక్ చేయండి. ఆ లైక్స్ మనకు ఎస్ఆర్హెచ్ మీద ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్స్ అన్నీ ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఉండాల్సిన 4 విదేశీ ప్లేయర్స్ మళ్ళీ అడుగుతున్నాను, కామెంట్ చేయండి వీడియో చూశాక. సో మనం చూసినట్లయితే ప్యాట్ కమిన్స్ను కెప్టెన్ పెట్టడం ఎస్ఆర్హెచ్కు బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే లాస్ట్ టైం ఎడెన్ మార్కరమ్ బ్యాటింగ్లో ప్రెజర్ అయ్యి పెద్దగా ఆడలేకపోయాడు. అండ్ టీంలో సెలెక్షన్లో కూడా తన పాత్ర ఏమంతగా లేనట్టు చెప్పాడు ప్రెస్ మీట్లో. సో అలా కాకుండా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేశాడంటే మొత్తం అతడి చేతుల్లోనే ఉంటుంది. సో అతడు ఎవరి మాట వినడు, దాదాపు అతడి నిర్ణయాలే ఉంటాయి. ఓపెన్గా మాట్లాడతాడు, ఓపెన్గా ఉంటాడు, అతని స్టేట్మెంట్స్ కూడా ఓపెన్గా ఉంటాయి. సో ఇలాంటి కెప్టెన్ లేకనే సన్ రైజ్ హైదరాబాద్కి ఇంతకాలం అయితే విజయాలు రాలేదు. సో ఇప్పటికైనా కూడా ఇతడు మంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను. సో 4 విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో హెన్రిచ్ క్లాసెన్ ఉండే అవకాశం పక్కా ఉంటుంది. కాబట్టి వైస్ కెప్టెన్ ఇవ్వచ్చా లేకపోతే ఇండియన్ ప్లేయర్స్కి ఇస్తారా అనేది చూడాల్సి అయితే ఉంది. ఎందుకంటే వైస్ కెప్టెన్ క్యాండిడేట్ ప్రతి మ్యాచ్లో ఉండేలా సెలెక్ట్ చేస్తారు. సో ఎడెన్ మార్కరమ్ ఇప్పుడు ఒక్కొక్కసారి బెంచ్కి కూడా పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్కో యాన్సన్ అండ్ వనిందు హసరంగా ఇద్దరు బిగ్ హిట్టర్స్. సో వీళ్ళందరినీ ఫినిషర్స్గా తీసుకుంటే ఎడెన్ మార్కరమ్ పక్కన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేసే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు. సో ఈ విధంగా అయితే ప్యాట్ కమిన్స్ కంప్లీట్ చేంజెస్ అయితే టీంలో తెస్తాడు. అతడి మార్క్ అయితే ఉంటుంది టీంలో. సో ఇలాంటి కెప్టెన్ చాలా అవసరం ఎస్ఆర్హెచ్గా నేను అనుకుంటున్నాను. సో మీరు ఎవరు ఆ 4 విదేశీ ప్లేయర్స్ అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ప్రాక్టీస్ అప్డేట్స్, ప్రాక్టీస్ మ్యాచెస్ అన్నీ చెప్తాను.